చాలామంది ప్రధాన ద్వారంపై ఏవేవో దేవుడి పటాలను పెడుతూ ఉంటారు. కానీ నిజానికి తెలియక చేసే ఈ తప్పుల వలన ఉన్న సమస్యలు తగ్గుతాయో లేదో కానీ లేని సమస్యలు కొత్తగా పుడతా ఉంటాయి. మరి ఎటువంటి దేవుడి పటాలను గుమ్మం దగ్గర పెడితే మంచిది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. నరదృష్టి తగలకుండా ఉండటం కోసం, ఐశ్వర్యం పొందటం కోసం ఎటువంటి ఫోటోలను ప్రధాన ద్వారం దగ్గర పెట్టుకోవాలి అనే విషయాన్ని క్లుప్తంగా ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది ప్రధాన ద్వారం బయట వినాయకుడి ఫోటోను, లక్ష్మీదేవి ఫోటోను పెడుతూ ఉంటారు. కానీ అది చాలా తప్పు అంటున్నారు పండితులు. ద్వారం బయట శంకు చక్రాలు, నామాలు లాంటివి ఏర్పాటు చేసుకోవాలి. ఎటువంటి ఫోటోలు పెట్టకూడదు. ఇక ప్రధాన ద్వారం లోపలి వైపు అంటే ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నప్పుడు కనిపించే విధంగా లక్ష్మీదేవితో కలిసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ లేదా లక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టవచ్చు. ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు ఎటువంటి దృష్టి తగలకుండా ఉండడానికి ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యం కావాలి అంటే యంత్రాన్ని కూడా పెట్టుకోవచ్చు. అంటే కేవలం లక్ష్మీదేవి పాదాలు మాత్రమే ఉంటాయి. దీనిని ద్వారం లోపల వైపు పెట్టుకోవచ్చు. చాలామంది గణపతి పటాన్ని ద్వారం బయట పెడుతూ ఉంటారు. కానీ తలుపు తీయగానే ఎదురుగా కనిపించే విధంగా ద్వారం లోపలి వైపు గోడకు గణపతి ఫోటోను పెట్టడం చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు. నరదృష్టి పడకుండా గణపతి కాపాడుకుంటూ వస్తాడు. ఇలా పెట్టుకోవటం వలన చాలామంది గణపతిని, లక్ష్మీదేవిని గుమ్మం బయట పెడుతూ ఉంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి మీరే బయటకు దారి చూపుతున్న వారుగా అవుతారు. మనం సంపాదించే ధనాన్ని బయట వారందరికీ చూపించటం కదా. అందుకే లక్ష్మీదేవిని కూడా ఎవరికీ కనిపించకుండా ఇంట్లో గోప్యంగా ఉంచుకోవాలని పెద్దలు నిర్ణయిస్తున్నారు. ఇంటి లోపలి వైపు ద్వారం పైన లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి, ఐశ్వర్య కాళీ ఫోటోలను పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో గోడలకు ఫోటోలు తగిలిస్తూ ఉంటారు. మరి అవి ఏ దిక్కులో ఉంటే మంచిదంటే సూర్యుడు ఉదయించే, అస్తమించే దిక్కులైనటువంటి తూర్పు లేదా పడమర దిక్కుల్లో ఉండే గోడలకు దేవుడి ఫోటోలు తగిలించవచ్చు. అలాగే ఇంట్లో పులి మీద కూర్చొని ఉన్న కాళికాదేవి ఫోటో ఉంచుకోవటం మంచిది. సింహం మీద కూర్చొని ఉన్న కాళికాదేవి ఫోటోను ఇంట్లో ఉంచకూడదు. అదేవిధంగా పాదాలు కనిపించకుండా ఉండే లక్ష్మీదేవి పటాన్ని మాత్రమే ఇంట్లో ఉంచుకోవాలి. శాంతంగా ఉండే ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో ఉంచుకోవటం వలన విద్యార్థులకు మంచి బుద్ధి లభిస్తుంది. శివుడికి సంబంధించిన ఫోటోలను అలాగే లింగాన్ని కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు. ఏ విగ్రహమైనా సరే 6 ఇంచుల కన్నా పెద్దదిగా ఉండకూడదు. అయితే శివలింగం ఇంట్లో ఉంటే ప్రతిరోజు అభిషేకం చేయాలి. నిత్య ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ఇవి లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. విగ్రహాలే కాదు, దేవుని ఫోటోలు మాత్రమే ఉన్నవారు కూడా ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూ ఉండాలి. దీపం లేని ఇంట్లో భోజనం కూడా చేయకూడదని హైందవ సాంప్రదాయం చెప్తుంది. పూజ చేయటం అంటే మన ఆరోగ్యానికి మనం మేలు చేసుకోవటమే. మానసికంగా ఆరోగ్యం లభిస్తుంది కనుక ప్రతిరోజు తప్పనిసరిగా ఇంట్లో పూజలు నిర్వహిస్తూ ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.